ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, యాంకర్లు, సెలబ్రిటీలపై పోలీసులు ఫోకస్ పెంచారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని నటి విష్ణుప్రియపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరికొంతమంది నిందితులు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్, యాంకర్స్ పై పోలీసులు కొరడా జులిపిస్తూ ఉన్నారు. విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే కొంతమందికి ఆదేశాలను జారీ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇటు యూట్యూబర్స్ అలాగే యాంకర్స్ పై పోలీసులు అయితే ఫోకస్ అయితే పెట్టారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై నటి విష్ణుప్రియపై కూడా కేసు అయితే నమోదైంది. విష్ణుప్రియకు కూడా పంజాగుట్ట పోలీసులు కూడా నోటీస్ అయితే జారీ చేశారు. ఈ రోజు 4 గంటలకు విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ కూడా పంజాగుట్ట పోలీసులు కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కేసులో ఉన్న నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నడంతో కూడా వారు ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు అయితే నమోదయ్యాయి. ఇటు హర్ష సాయి కావచ్చు, లోకల్ బాయ్ నాయని కావచ్చు, అలాగే నిన్న మరొక 11 మంది, అంటే ఇందులో యాంకర్ శ్యామలతో పాటు మరొక 11 మందిపై కూడా కేసులు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని విచారణ పిలిచేందుకు కూడా ఏదైతే పోలీసులు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ రోజు విష్ణుప్రియ కూడా కేసు అయితే నమోదైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల కల్లా ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అలాగే నిన్న 11 మందిపై ఎవరిపై అయితే కేసులు అయితే నమోదైనాయో వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో కూడా వాళ్ళు ఎక్కడున్నారు అనే దానిపై మొత్తం పోలీసులు అయితే ఆరాధిస్తారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో ఏదైతే సజ్జనారు ఏదైతే దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు వరుసగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇదే తరహాలో హర్ష సాయిపై నమోదైంది, యాంకర్ శ్యామలపై నమోదైంది, అలాగే మరో కొంతమందిపై కూడా ఇదే తరహాలో కేసులు అయితే నమోదైంది. ప్రస్తుతం ఏదైతే వీళ్ళు విచారణకు హాజరవుతారా లేదనేదైతే మనం వేసి చూడాల్సింది. జమీన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.